బ్రిటిష్ రూల్లో ఇండియాలో హిందూ ముస్లిమ్స్ కలిసి ఉండేవారు. కానీ ఆ టైంలో పొలిటికల్ టెన్షన్స్ పెరిగాయి. సో ముస్లిం లీడర్స్కి భయం వచ్చేసింది, వాళ్ళ రైట్స్ ఫ్యూచర్లో ప్రొటెక్ట్ అయి ఉంటాయా లేదా అని. ఈ వీడియోలో నేను పాకిస్తాన్ ఎలా ఫామ్ అయింది, వాటి రీజన్స్, ఇండియా వార్ పాకిస్తాన్ గురించి అండ్ బంగ్లాదేశ్ ఎలా ఫామ్ అయిందో చెప్పబోతుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దీక్షిత్ ఫ్యాక్ట్స్. మొహమ్మద్ అలీ జిన్నా ముస్లిం లీగ్ నేత. ఆయన ఏం చెప్పారంటే, హిందూ ముస్లిమ్స్ ఆర్ టూ డిఫరెంట్ నేషన్, కల్చర్, రిలీజియన్, లాంగ్వేజ్ అన్నీ వేరే. సో ముస్లింకి ఒక సపరేట్ కంట్రీ కావాలని అడిగారు. ఈ ఐడియాని టూ నేషన్ థెరపీ అని అంటారు. పాకిస్తాన్ ఫార్మేషన్కి మెయిన్లీ 4 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, రిలీజియన్ డిఫరెన్స్. ముస్లిం వాళ్ళు వాళ్ళ ఐడెంటిటీ ఎక్కడ కోల్పోతారని పాకిస్తాన్ని కావాలని అడిగారు. సెకండ్, పొలిటికల్ పవర్ ఫియర్. ముస్లిం లీడర్స్ హిందూ వాళ్ళ డామినెన్స్ చేస్తారని పాకిస్తాన్ కావాలని అడిగారు. థర్డ్, సపోర్ట్ ఫ్రమ్ బ్రిటిష్. బ్రిటిషర్స్ అప్పుడు డివైడ్ అండ్ రూల్ పాలసీ వాడేవారు. సో బ్రిటిషర్స్ కూడా సెపరేషన్కి ఒక రూపం ఇచ్చారు. ఫోర్త్, కమ్యూనల్ ఫైట్స్. ఇండిపెండెన్స్ రాకముందే చాలా హిందూ ముస్లిం వైలెన్స్ జరిగాయి. సో ఇది కూడా ఒక రీజన్ పాకిస్తాన్ ఫామ్ కావడానికి. రిజల్ట్ 14th August 1947. పాకిస్తాన్ ఇంకా ఈస్ట్ పాకిస్తాన్ ఫామ్ అయింది. పాకిస్తాన్ ఒక ముస్లిం మెజారిటీ కంట్రీ అయింది. ఇండియా ఒక సెక్యులర్ కంట్రీ అయింది. కానీ ఈ సెపరేషన్ చాలా కష్టంతో జరిగింది. లక్షల మంది చనిపోయారు, కోట్ల మంది ప్రాణాలు ఇచ్చారు. సో ఇలా పాకిస్తాన్ ఫామ్ అయింది. ఇండియా ఇంకా పాకిస్తాన్ వార్ రీజన్. కాశ్మీర్ ఒక అందమైన ప్లేస్. 1947లో ఇండియా ఇంకా పాకిస్తాన్కి ఫ్రీడమ్ వచ్చింది. అప్పుడు కాశ్మీర్ ఒక ప్రిన్స్లీ స్టేట్గా ఉంది. అంటే రాజు అక్కడ రూల్ చేసేవారు. ఇండిపెండెన్స్ వచ్చాక కూడా అక్కడి రాజు ఒక హిందూ. ఆయన పేరు మహారాజా హరి సింగ్. కానీ అక్కడి ప్రజల్లో ఎక్కువ మంది ముస్లిం ఉండేవారు. సో పాకిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారంటే, కాశ్మీర్లో ముస్లిం మంది ఎక్కువ ఉన్నారు, సో అది పాకిస్తాన్లో కలవాలని. కానీ కాశ్మీర్ మహారాజు సెల్ఫ్ డిసిషన్తో ఇండియాలో కలిశారు. లీగల్ అగ్రిమెంట్తో ఇండియా పార్ట్ అయింది కాశ్మీర్. ఇప్పుడు వార్ ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకుందాం. ఫస్ట్ వార్ 1947-48. పాకిస్తాన్ బ్యాక్డ్ ట్రైబల్ ఫైటర్స్ కాశ్మీర్లో ఎంట్రీ ఇచ్చారు. కాశ్మీర్ మహారాజు హెల్ప్ కోసం ఇండియాని పిలిచారు. ఇండియన్ ఆర్మీ వచ్చి ఫైట్ చేయడం స్టార్ట్ చేసింది. చాలా రోజులు ఫైట్ జరిగింది. తర్వాత 1948లో యునైటెడ్ నేషన్ ద్వారా సీజ్ ఫైర్ జరిగింది. కాశ్మీర్ ఒక భాగం ఇండియాలో ఉంది, ఇంకో భాగం పాకిస్తాన్లో ఉంది. దాన్ని POK అంటారు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని. సెకండ్ వార్ 1965. 1965లో పాకిస్తాన్ ఆపరేషన్ గిబ్రల్టార్ అనే ప్లాన్తో సోల్జర్స్ని కాశ్మీర్లోకి పంపించారు. వాళ్ళ మెయిన్ ఆబ్జెక్టివ్ కాశ్మీర్లో ప్రాబ్లం క్రియేట్ చేయడం. కానీ ఇండియన్ ఆర్మీ ధైర్యంతో ఎదుర్కొంది. యుద్ధం చాలా రోజుల వరకు జరిగింది. ట్యాంక్ బ్యాటిల్, ఎయిర్ స్ట్రైక్, బార్డర్ ఫైట్లు చాలా తీవ్రంగా జరిగాయి. ఫైనలీ తష్కింట్ అగ్రిమెంట్తో యుద్ధం ఆగింది. కానీ కాశ్మీర్ సమస్య అలానే ఉండిపోయింది. 1971 బంగ్లాదేశ్. 1971లో పాకిస్తాన్ వాళ్ళు ఈస్ట్ పాకిస్తాన్ ప్రజల మీద చాలా అత్యాచారాలు చేశారు. లక్షల మంది ఇండియాకి వచ్చేసారు. ఇండియా ఈ సిచ్యువేషన్లో ఇంటర్ఫెరెన్స్ చేసి డిసెంబర్ 1971లో యుద్ధం ప్రారంభించింది. ఇండియన్ ఆర్మీ ఒక పెద్ద విజయం సాధించింది. పాకిస్తాన్కి చాలా పెద్ద పరాజయం జరిగింది. దాదాపు 90,000 సోల్జర్స్ సరెండర్ అయ్యారు. అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాగా మారింది. 1999లో కార్గిల్ వార్. 1999లో సమ్మర్ టైంలో పాకిస్తాన్ సోల్జర్స్ సీక్రెట్గా కార్గిల్ హిల్స్లో ఎంట్రీ ఇచ్చారు. ఇండియన్ ఆర్మీకి ఈ విషయం తెలియకపోవడంతో అది పెద్ద షాక్ లాగా అనిపించింది. ఇమీడియట్గా ఆపరేషన్ విజయ్ స్టార్ట్ చేసి ఇండియన్ సోల్జర్స్ చాలా కష్టపడి కార్గిల్ హిల్స్ని రీటేక్ చేశారు. ఈ యుద్ధంలో చాలామంది హీరోస్ జన్మించారు. కెప్టెన్ విక్రమ్ బత్రా లాంటి వీరులు ఒక దేశభక్తికి నిదర్శనంగా నిలిచారు. సో ఇవి ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన 4 యుద్ధాలు. ఐ థింక్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే
లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దీక్షిత్ ఫైల్స్. బాయ్.